జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒకే స్క్రీన్ మీద ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఎలా ఉంటుంది. రన్ రాజారాన్ లాంటి మీడియం రేంజ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజిత్ తన నెక్స్ట్ సినిమానే బాహుబలి ప్రభాస్ తో చేశాడంటే అతని గట్స్ ను మెచ్చుకోవాలి. బాహుబలి తర్వాత సాహో సినిమా తీసి రెబల్ ఫ్యాన్స్ ని మెప్పించిన సుజిత్ ఆ సినిమా తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఓజీ సినిమా చేశాడు. సాహో తర్వాత సుజిత్ కి కొన్ని రీమేక్ ఛాన్సులు వచ్చినా కూడా అవి చేయటం ఇష్టం లేక తప్పించుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఓజీతో సుజిత్ రేంజ్ అయితే పెరిగిపోయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ విజువల్ ట్రీట్ ఇస్తూ ఓజీ తీసిన సుజిత్ సినిమాతో తన ఇంపాక్ట్ ఏంటో చూపించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తన సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేశాడు. సినిమాలో సాహో చిన్నప్పటి సీన్స్ ను చూపించాడు సుజిత్. సో ఓజీ ప్రీక్వెల్ సీక్వెల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఓజీ ప్రీక్వెల్ చేయాలంటే ప్రభాస్ ని ఒప్పించాలి. సాహో తీశాడు కాబట్టి ప్రభాస్ కి కథ నచ్చితే చేసే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఆయన లైనప్ చూస్తుంటేనే అమ్మ బాబోయ్ అనిపిస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కొన్నాళ్ళు పాలిటిక్స్ లో బిజీ అవ్వబోతున్నాడు. ఓజీ సీక్వెల్ కథ రెడీ చేసి పవన్ కళ్యాణ్ ని కలవాలనుకుంటున్నాడు సుజిత్. ఈలోగా ఓజీ తర్వాత నానితో సుజిత్ ఇంకొక సినిమా చేయబోతున్నాడు. బ్లడీ రోమియో టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ సినిమా తర్వాత సుజిత్ ఓజీ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తాడా లేదా మరొక కొత్త హీరోతో కొత్త కథ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఓజీ ప్రీక్వెల్ చేస్తే మాత్రం అందులో సాహో ప్రభాస్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అంటే ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారన్నమాట. అది జరుగుతుందా లేదా అన్నది తెలియదు, కానీ సుజిత్ ప్లాన్ మాత్రం చాలా గట్టిగానే కనిపిస్తూ ఉంది. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. We'll be right back.